హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ నెంబర్ 21. ముందు పార్ట్స్ చూసి ఇది చూడండి. ఇద్దరూ ఒకేసారి మధుబావా అని అరుస్తారు. ఒక్కసారి అనేసరికి గట్టిగా నవ్వుకుంటారు కూడా. ఇదే మంచి ఐడియా. బావ అడిగితే నాన్నమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది అంటుంది విశాల. అవును, పార్వతీ పిన్ని చెప్పినట్లు నువ్వే బావకి మంచి జోడి. నాలాంటి పిల్లలు పుట్టిన దాన్ని చేసుకుని బావ నేను లైఫ్ అంతా ఏడ్చే కంటే నిన్ను ఎలా అయినా బావ ఇష్టపడేలా చేసి మీ ఇద్దరికీ పెళ్లి జరిపించడమే మంచిది. దానికి నువ్వు ఇక్కడే ఉండాలి అని పూరి మనసులో అనుకుంటూ ఉంటుంది. పూరి పూరి ఏ ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది విస్సు. హా, ఏం లేదు, ఉండు, బావకి ఫోన్ చేసి పిలుస్తాను అని మధుకి ఫోన్ చేసి రమ్మంటుంది. మధు వచ్చాక పూరిని మధుకి చెప్పి, ప్లీజ్ బావా, నాన్నమ్మని ఒప్పించవా ఎలా అయినా అంటూ ఇద్దరు అడుగుతూ ఉంటారు. సరే అడుగుతా, కానీ నాకు డౌట్. విశాల, అసలు నువ్వు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నావే అని అడుగుతాడు మధు. నేను ఇంటర్లో ఆర్ట్స్ గ్రూప్ బావా, సో డిగ్రీ కూడా ఆర్ట్స్లోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంటుంది విశాల. నిజంగా నీకు చదువుకోవాలని ఉందా, లేదంటే ఊరికే టైంపాస్కా? నీకు మధ్యలో 1 ఇయర్ గ్యాప్ కూడా వచ్చింది కదా, చూసుకో. జాయిన్ అయ్యాక మళ్ళీ చదవను, కష్టంగా ఉంది అంటే నాన్నమ్మ వాళ్ళు అప్పుడు నీతో పాటు నన్ను కూడా అంటారు అంటాడు మధు. లేదు బావా, మా ఊళ్ళో అసలు ఏం చెప్పేవారే కాదు, అందుకే నేను చదవలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ పూరి నువ్వు కూడా ఉంటారు కదా, నాకు హెల్ప్ చేద్దురు కానీ. ప్లీజ్ బావా, మరి ఇంటర్తో ఆపేయడం అంటే ఈ రోజుల్లో బాగోదు కదా, అర్థం చేసుకో అంటూ డల్గా మొహం పెట్టి అడుగుతుంది విస్సు. సరేలే, ఫేస్ మార్చు, చూడలేకపోతున్నాం, నేను మాట్లాడతాలే అంటాడు మధు. థ్యాంక్ యూ బావా అంటుంది విశాల సంతోషంగా. పూరి కూడా విశాల ఇంకా అక్కడే ఉంటుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కోటేష్ రిమాండ్లో ఉన్నా కూడా అక్కడి కానిస్టేబుల్ని మంచిగా చేసుకుని మాట్లాడి అతని ఫోన్ తీసుకుని గోపీనాథ్కి ఫోన్ చేస్తాడు. సార్, నేను కోటేష్ని. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఇలా ఉండాలి? నా జీవితంలో మొదటిసారి వాడి వల్ల దెబ్బతిన్నాను. పైగా ఇలా జైల్లో కూడా కూర్చునేలా చేశాడు. వాణ్ణి చంపేదాకా నా రక్తం మరుగుతూ ఉంటుంది. త్వరగా విడిపించండి. ఈసారి నా ప్రాణం పోయినా సరే వాడిని చంపాకే నాకు మనశ్శాంతి అంటాడు కోపంగా. వెలగబెట్టింది ఇంక చాలు, వాడి సంగతి మర్చిపో. నా ఎలక్షన్స్ వచ్చేసాయి. హైకమాండ్కి ఇప్పుడు నా గురించి చెడ్డగా ఒక్క విషయం తెలిసినా చాలా రిస్క్. మళ్ళీ ఎలక్షన్ అయ్యే వరకు కామ్గా ఉండాలి మనం. మీడియా చాలా అలర్ట్గా ఉంటోంది. ఏకిపడేస్తారు నన్ను. సర్లే, ఇంకో 4 రోజుల్లో నేను నా ఫ్యామిలీతో ఆస్ట్రేలియా వెళ్తున్నాను. నేను లేనని నువ్వేమైనా చెయ్యాలని ట్రై చేస్తే నా సంగతి నీకు తెలుసుగా. కన్న కొడుకు, కట్టుకున్న పెళ్ళాం కన్నా నాకున్న పదవి పరువే ముఖ్యం. నీ గురించి వేడే చెప్పక్కర్లేదనుకుంటా. తేడా రాకుండా చూసుకో అని ఫోన్ పెట్టేస్తాడు గోపీనాథ్. కోటేష్కి ఒళ్ళు మండిపోతుంది. ముందు బయటికి వచ్చే వరకు కామ్గా ఉండాలి అని ఊరుకుని పోతాడు. మధు రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి విశాల డిగ్రీ చదవడం గురించి మాట్లాడతాడు. నాన్న, దానికి అసలు ఏమీ రానే రాదురా. ఊరికే అక్కడ తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి అలా అంటోంది. మీకెందుకురా దానివల్ల అంత బర్డెన్ అంటుంది రాజ్యలక్ష్మి. లేదమ్మమ్మ, నేను పూరి ఉన్నాం కదా, తనని దగ్గరుండి చదివిస్తాం. మరి ఇంటర్తోనే ఆగిపోతే ఎలా చెప్పు? రేపు ఫ్యూచర్లో తనకి అవసరం అవుతుంది కదా. కనీసం డిగ్రీ అయినా పాస్ అవ్వకపోతే కష్టం. నా మాట వినండి, తన చదువు బాధ్యత మాది అంటాడు మధు. నేను పార్వతితో, కిరణ్తో కూడా ఒకసారి మాట్లాడి నీకు మళ్ళీ ఏ విషయం ఫోన్ చేస్తాను నాన్న అని ఫోన్ పెట్టేస్తుంది రాజ్యలక్ష్మి. సాయంత్రం కల్లా రాజ్యలక్ష్మి వల్లి ఫోన్ చేసి, సరే అయితే, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పు అని విశాల వాళ్ళతో చదువుకోవడానికి ఒప్పుకుంటుంది. తన బట్టలు అవి 2 రోజుల్లో కిరణ్ తీసుకొస్తాడు అని చెప్పమంటుంది. విశాల, అమ్మమ్మ నువ్విక్కడ చదువుకోవడానికి ఒప్పుకుందోచ్ అంటాడు మధు. విశాల, పూరి చాలా సంతోషపడతారు. నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. సరదాగా అలా బయటికి వెళ్ళి ఏమైనా తినొద్దామా అని అడుగుతుంది విశాల. పూరికి నడవడం కష్టం అవుతుందేమో, అయినా తను బయట ఫుడ్ ఇప్పుడే తినకూడదు, వద్దు అంటాడు మధు. బావా, నేను ఇప్పుడు బాగానే నడవగలను, అలాగే బయట ఫుడ్ ఏమీ తిననులే, మీరు తినండి. నేను జస్ట్ యాపిల్ కట్ చేసుకుని తీసుకొస్తాను. అక్కడ మీతో పాటు కంపెనీకి ఆ యాపిల్నే తింటాను. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది. వెళ్దాం బావా ప్లీజ్ అని అడుగుతుంది పూరి. సరే అలాగే ఉండండి, అమ్మ వాళ్ళకి చెప్పేసి వస్తాను అంటాడు మధు. ముగ్గురు కలిసి
బయటికి వెళ్తారు. ఏం తిందాం అని అడుగుతాడు మధు. నాకు ఐస్ క్రీమ్ కావాలి బావా అంటుంది విశాల. సరే అని చెప్పి ముగ్గురు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు. కరెక్ట్గా అదే ఐస్ క్రీమ్ పార్లర్లో వసు, రిషిక కూడా ఉంటారు. వీళ్ళు వెళ్ళి ఆర్డర్ ఇస్తారు. కాసేపు పోయాక విశాల వసుని చూస్తుంది. తన పక్కన ఉన్నది రిషిక అని తెలియక వసు అంటుంది. అలా అనేసరికి రిషిక, పూరి, మధు అందరూ కూడా ఒకేసారి చూస్తారు. రిషిక మధుని కూడా గుర్తుపడుతుంది. ఒకవేళ వాళ్ళంతా వసు ఫ్రెండ్స్ ఏమో అనుకుని విశాలని మీరు వసు ఫ్రెండ్సా అని అడుగుతుంది. అవునండి, మా ఊరికి మా ఇంటికి కూడా వచ్చింది అని బాంబు పేల్చేస్తుంది విశాల. ఏంటి, మీ ఊరికా? ఏం ఊరు మీది అని అడుగుతుంది రిషిక వెంటనే. అక్క, అది నేను నీకు ఇంటికి వెళ్ళాక చెప్తాలే, ఇప్పుడొద్దు ప్లీజ్ అంటుంది వసు. నువ్వు ఆగు వసు, నువ్వు చెప్పమ్మాయి, ఏం ఊరు మీది? అలాగే మా చెల్లి ఎప్పుడొచ్చింది అక్కడికి అని అడుగుతుంది రిషిక. మా ఊరు పేరు అంటూ ఆ ఊరు పేరు చెప్పి వసు వచ్చి కిందటి వారం వరకు అక్కడే ఉంది అని చెప్పేస్తుంది విశాల. రిషిక కోపంగా వసుని చూస్తూ, తను చెప్పేది నిజమేనా వసు? ముందు ఇంటికి వేద్దాం పదా, నీతో మాట్లాడాలి అంటూ తన స్కూటీ దగ్గరికి వెళ్ళిపోతుంది. వసు విశాల, పూరీలను కోపంగా చూస్తూ, నేను మీ బావని కాపాడడానికే అక్కడికి వచ్చాను, కానీ నన్నే ఈరోజు ఇరికిస్తారు కదా, చెప్తా మీ సంగతి అని మధు వైపు కూడా చూసి, కనీసం నువ్వు కూడా ఆపలేదు వాళ్ళు చెప్తుంటే అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోతుంది. అబ్బా ఎందుకు విసు దానితో గొడవ, కాలేజీలో ఇంకది ఏం చేస్తుందో ఏంటో, అవసరమా చెప్పు మనకి కొత్త టెన్షన్స్ అని అంటుంది పూరి. పూరి నువ్వు కంగారు పడకు, దానికంత సీన్ లేదులే కానీ కూర్చో, ఐస్ క్రీమ్ వచ్చింది అంటాడు మధు. విశాల మనసులో పూరి అన్నట్టు నేను అనవసరంగా వాగానా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. లలిత అని గోపీనాథ్ పిలిచి, ఎందుకు లాంటి క్వశ్చన్స్ అడగకుండా మన కుమార్ బట్టలు ఇంకా మెడిసిన్స్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ప్యాక్ చెయ్యు అంటాడు. ముందే ఎందుకు అని అడగొద్దని చెప్పేశాడు కాబట్టి మరేం అనలేక సరే అని అన్నీ సర్దేస్తుంది ఆవిడ. కానీ కుమార్కి తెలియకుండా. ఆ రోజే ప్రయాణం. ముగ్గురు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతారు. అక్కడ దిగాక అప్పుడు గోపీనాథ్ కుమార్తో చెప్తాడు, నువ్వు ఇంకో 2 years ఇక్కడే ఉండి నీ డిగ్రీ కంప్లీట్ చేశాకే ఇండియా రావాలి. నేను అమ్మ వెళ్ళిపోతున్నాం. నీ అడ్మిషన్స్ అన్నీ జరిగిపోయాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చెయ్యు అంటాడు గోపీనాథ్. కుమార్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నాన్న జోక్ చేస్తున్నావా? నేను ఇక్కడ డిగ్రీ చదవడం ఏంటి? నేను చదువు ఆపేసి 5 ఏళ్ళయింది, మర్చిపోయావా? నా వల్ల కాదు, నేనేం చదవను, మీతో ఇండియా వచ్చేస్తాను అంటాడు. వచ్చి ఏం చేద్దామని? ఆ అమ్మాయి కోసం మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పిల్ల బచ్చగాడితో తన్నులు తినొస్తావా? నీకు ఇంకా సిగ్గు రాలేదురా. నేను చెప్పినట్టు చేస్తే నా కొడుకుగా ఉంటావు, ముఖ్యంగా బ్రతికే ఉంటావు, లేదంటే చస్తావు. ఏ లలిత, ఏంటా చూపు, చెప్పు నీ కొడుక్కి అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు గోపీనాథ్. లలితకి ఏం చెప్పాలో తెలియక కాంగా ఉండిపోతుంది. ఒకవేళ ఏమైనా చెప్పినా కుమార్ అర్థం చేసుకోడని ఆవిడికి బాగా తెలుసు. కుమార్కి వాళ్ళ నాన్న ఇలా ఎందుకు చేశాడో బాగా అర్థమవుతుంది. తొందరలో ఎలక్షన్స్ ఉన్నాయి. నేనిప్పుడు ఆ మధుని ఏమైనా చేసినా లేదంటే పూరిని తీసుకొచ్చేసినా ఈయన పేరు పెంట పెంట అవుతుందనే నన్ను ఇక్కడ ఇడికించి పడేశారు. ఇప్పుడు ఏం చేయాలి అని తలపట్టుకుని కూర్చుని తెగ ఆలోచిస్తూ ఉంటాడు కుమార్. కుమార్, నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అంటుంది లలిత. అబ్బా ఉండమ్మా, నాకు అసలు ఏం చేయాలో తెలియక బ్రెయిన్ పాడవుతుంటే మధ్యలో నువ్వేంటి ఎప్పుడు ఏదో ఒక సోది చెప్తావు. ప్లీజ్ ఇప్పుడు వినే మూడ్ నాకు అస్సలు లేదు, వదిలే అని చిరాకు పడతాడు కుమార్. నీకు ఎలాగా వేరే ఛాన్స్ లేదు. ఒకవేళ నీ అంతటి నువ్వు మీ నాన్నకి తెలియకుండా ఇండియా వచ్చేసినట్టు మీ నాన్నకు కానీ తెలిసిందో ఏమవుతుందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ప్రశాంతంగా ఉండు. నిజం చెప్తా అన్న ధైర్యం ఉంటే నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెయ్యి అంటుంది లలిత. వాళ్ళమ్మ చెప్పినవన్నీ నిజాలే అని కుమార్కి కూడా అర్థమవుతుంది. సరే అడుగు అంటాడు కుమార్. నువ్వు నిజంగా ఆ పూర్ణిమని ప్రేమిస్తున్నావా, లేదంటే ప్రేమిస్తున్నా అని అనుకుంటున్నావా అని అడుగుతుంది లలిత. అదేం క్వశ్చన్, నాకు ఆ పిల్ల కావాలి అంతే. అది ప్రేమో దోమో నాకు తెలీదు. నేను కాకుండా దాన్ని ఇంకెవ్వరినీ చేసుకొనివ్వను అని కోపంగా అంటాడు కుమార్.
నీది ప్రేమ కాదులే. సరే చెప్పు, ఎందుకు నీకు ఆ అమ్మాయే కావాలి అంటున్నావు? ఆ అమ్మాయి బొమ్మ కాదు కదా, తెచ్చుకుని ఏం చేస్తావు అంటుంది లలిత. అమ్మా అని కొంచెం సీరియస్గా అరుస్తాడు కుమార్. ఏ, ఎందుకురా అరుపులు? ఆన్సర్ లేదనా? ఆడపిల్లంటే షాప్లో దొరికే బొమ్మ కాదు కదా, కావాలి అనగానే డబ్బులిచ్చి ఇంటికి తెచ్చేసుకోవడానికి. మనసు చూసి ఇష్టపడాలి. ఆ అమ్మాయి మనసు నీకు తెలుసా? లేదు కదా. నా మాట విను, ముందు చదువుకో, డిగ్రీ తెచ్చుకో. అప్పటికీ కూడా నీ మనసులో ఆ అమ్మాయి ఉంటే మీ నాన్నతో నేను మాట్లాడతాను. ఈలోపు ఆ అమ్మాయికి మ్యారేజ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నీది, నాది. ఇంకా నీ ఇష్టం. బాగా ఆలోచించుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లలిత. కుమార్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఏంటి వసు, ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమేనా? నువ్వు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ ఊర్లోనే ఇన్ని రోజులు ఉన్నావా? మన ఇంట్లో అందరికీ అలా ఎందుకు చెప్పావు? అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు అని అడుగుతుంది రిషిక. రిషికకి ఎలాగా అదే కాలేజీలో లెక్చరర్ కాబట్టి తనకి హెల్ప్ చేస్తే బాగుంటుందని మొత్తం అంతా చెప్తుంది వసు. నేను మధుని లవ్ చేశానక్క. తనకు దెబ్బ తగిలితే బ్లడ్ ఇచ్చాను, లెటర్స్ రాసి ప్రపోజ్ కూడా చేశాను. కానీ అవన్నీ తను చేసినట్లు మార్చి చెప్పి మధుని ఆ పూరి తన వైపు తిప్పేసుకుంది. అసలు పూరిని నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాక అంటుంది వసు అమాయకంగా. నువ్వు నా చెల్లివే, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. నీ సంగతి నాకు తెలీదా? పూరిని ఆ మధుని అడిగాక అప్పుడు నీ పని ఇంట్లో చెప్తా అని మనసులోనే అనుకుంటూ, సరేలే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి రిషిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి, అక్క నన్ను నమ్మినట్లు లేదు. నమ్మి ఉంటే ఈ పాటికి నేను హెల్ప్ చేస్తాను చెల్లి అని మాట ఇచ్చేది కదా. దీంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడా అని అనుకుంటూ ఉంటుంది వసుమతి. విశాల వచ్చినప్పటి నుంచి పూరి బిహేవియర్లో తేడా ఉన్నట్టు మధుకి అనిపిస్తూ ఉంటుంది. కానీ పూరి ఎందుకలా చేస్తోందో మాత్రం అర్థం కాదు. సరే చూద్దాంలే అని ఊరుకుంటాడు. పూరి ఏమో ఎలాగైనా విశాలని మధు లవ్ చేసేటట్లు చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటుంది. ఈలోపే కాలేజ్ స్టార్ట్ అవుతుంది. విశాలని డిగ్రీలో జాయిన్ చేస్తారు. క్లాసులన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకరోజు వసు కాలేజ్కి హెల్త్ బాగాలేక రాదు. రిషి పూరి ఉండే క్లాస్కి వెళ్తుంది. హాయ్ పూరి అంటుంది రిషిక. రిషికని చూసి పూరి కొంచెం భయపడుతుంది. కానీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని విష్ చేస్తుంది. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అని నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది రిషిక. చెప్పండి మేడం అంటుంది పూరి. వసు నా చెల్లెలే, కానీ దాని మీద నాకు అంత నమ్మకం లేదు. చిన్నప్పటి నుంచి నేను దాన్ని చూస్తూనే ఉన్నాను. నాకు అది ఒక స్టోరీ చెప్పింది. అది నిజమా కాదా అని మాత్రం నువ్వే చెప్పాలి అంటూ వసు తనకు ఏం చెప్పిందో అదంతా పూరితో చెప్తుంది రిషిక. పూరి షాక్ అవుతూ, అదేంటి, జరిగిందంతా రివర్స్లో చెప్పింది వసు మీతో అంటుంది. అవునా, సరే మరి జరిగిందేంటో నువ్వు చెప్పు అంటుంది రిషిక. పూరి మొత్తం అంతా చెప్తుంది. అలాగే కుమార్ విషయం కూడా చెప్పి ప్రజెంట్ మధుకి కోటేష్తో కూడా డేంజర్ ఉందని చెబుతుంది. రిషిక షాక్ అవుతుంది. అదేంటి, మీరు ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నారు, కానీ మీకు ఇంత స్టోరీ జరిగిందా? మీరు మీ పెద్దవాళ్ళతో ఏమీ చెప్పలేదా? కనీసం ప్రిన్సిపాల్ సార్ గారితో అయినా చెప్పాల్సింది కదా అంటుంది. మధు అది కూడా ట్రై చేశాడు మేడం, కానీ ప్రిన్సిపాల్ సార్ ఏమీ చేయలేను, ఆ గోపీనాథ్ కాలేజ్ మేనేజ్మెంట్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని చెప్పారు. అందుకే మేము కూడా కామ్గా ఉండిపోయాం అంటుంది పూరి. రిషికకి మొత్తం అర్థమవుతుంది. సరే, నాకంతా అర్థమైంది. నీకు మా వసుతో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నాతో వెంటనే చెప్పు. దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పూరి అమ్మయ్యా, రిషిక మంచిదే అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాలేజీ స్టార్ట్ అయినప్పటి నుంచి పూరి మధుతో పూర్తిగా మాట్లాడడం మానేస్తుంది. విశాలతోనే కాలేజీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా వస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా మధుతో మాట్లాడడం మానేసి విశాలతోనే బయటికి వెళ్ళడం, చదువుకుంటున్నామని ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మధుకి చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. మధు పూరి తనని అవాయిడ్ చేయడం తట్టుకోలేక ఒకరోజు కాలేజీకి వెళ్ళే మూడ్ బాగోక మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తాడు. భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని అలా కళ్ళు మూసుకుంటాడు. సడన్గా మధుకి ఒక విషయం గుర్తొస్తుంది.
పూరికి ఇంపార్టెంట్ విషయాలన్నీ డైరీలో రాసుకునే అలవాటుంది. ఆ విషయం గుర్తొచ్చి వెంటనే లేచి పూరి రూమ్లోకి పరిగెడతాడు. రూమ్ అంతా వెతుకుతాడు. ఇంతకుముందు తను రోజు పెట్టే ప్లేస్లో ఆ డైరీ ఉండదు. ఇది ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తోంది, ఎలా అయినా తెలుసుకోవాలి అంటూ ఇంకా కాసేపు ఓపికగా వెతుకుతాడు. లాస్ట్గా పూరి బట్టల్లో దొరుకుతుంది ఆ డైరీ. తీసి ఆత్రంగా చదువుతాడు మధు. విశాల వచ్చాకే పూరిలో చేంజ్ కనిపిస్తోంది కాబట్టి విశాల ఏ రోజు వచ్చిందో గుర్తు తెచ్చుకొని డైరీలో కూడా ఆ డే వెతికి ఓపెన్ చేస్తాడు. పూరి తన డైరీలో ఈరోజు విశాల వచ్చింది ఇక్కడికి. తనని భావని పక్కపక్కనే చూశాను. ఇద్దరూ మంచి జోడీ అవుతారు. పార్వతీపిని చెప్పినట్లు నాకు పిల్లలు ఎలాగో పుట్టరు. నా వల్ల, నా ప్రేమ వల్ల భావవంశం ఇక్కడితో ఆగిపోకూడదు. తెలిసి తెలిసి ఎందుకు చేసుకున్నావని లక్ష్మీ అత్త అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అదే విశాల అయితే బావకి అన్ని విధాలా కరెక్ట్గా సూట్ అవుతుంది. బావని ఎలా అయినా విస్సుని లవ్ చేసేలా చేయాలి. ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఇదే కరెక్ట్ డెసిషన్ అని రాసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే నేను పక్కనే ఉంటే బావ విస్సు వైపు అస్సలు చూడట్లేదు. ఇలా కాదు, నేను బావని అవాయిడ్ చేస్తే నా మీద ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆ కోపంతో బావ నన్ను ఏదో ఒకటి అంటాడు. అప్పుడే బ్రేకప్ చెప్పేసి విశాలని తనకి దగ్గర చేయాలి అని రాసుకుంటుంది. అదంతా చదివేసరికి మధుకి పిచ్చి కోపం వస్తుంది. పార్వతి అక్కడ ఉన్నా కూడా తన తెలివిని ప్లాన్ చేసి ఇక్కడ పూరితో చేయిస్తోంది. అమ్మమ్మకి ఈ విషయం ఎలా అయినా చెప్పాలి. లేదంటే పూరి తన మొండితనంతో పిచ్చిగా ఆలోచించి ఏ డెసిషన్ అయినా తీసేసుకుంటుంది అని ఆలోచిస్తూ ఆ డైరీ మళ్ళీ ఎక్కడ తీశాడో అక్కడే ఆ ప్లేస్లోనే పెట్టేస్తాడు. సాయంత్రం అయ్యేసరికి ఆ సెమిస్టర్వి అందరి రిజల్ట్స్ వస్తాయి. కిరణ్ బావా అంటూ రాగం పెట్టుకుని మధు ఇంటికి వస్తాడు. తనతో విజయ్ కూడా. అబ్బా, ముందు ఏడుపు ఆపరా బాబు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏడుస్తావేంటుకు, ఏంట్రా ఏడుపు అని కసురుకుంటాడు మధు. బావా, ఆ రిషిక నన్ను చంపేస్తుంది బావా అని ఇంకా సౌండ్ పెంచేసరికి చిరాకేసి ఆపు విజయ్, వాడు చెప్పడు కానీ ఏమైందో నువ్వైనా చెప్పు అంటాడు మధు. ఈ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చారా, వాడిది M3 ఉండిపోయిందట అంటూ నవ్వు ఆపుకుంటూ చెప్తాడు విజయ్. కిరణ్కి విజయ్ని చూసి కోపం పెరిగిపోయి గాడిద, నీ ఫ్రెండ్ ఫెయిల్ అయితే నవ్వొస్తోందిరా నీకు అంటూ కొడుతూ ఉంటాడు. మధు కూడా నవ్వుతూ ఒరే ఆపరా, రిషి మంచి మేడం, నేరా బాబు, నువ్వు మరీ ఓవర్గా ఊహించుకుంటున్నావు. కావాలంటే ఆవిడతో నేను మాట్లాడేదా అని ఇంకా నవ్వుతూనే అడుగుతాడు మధు. మధు అలా అనేసరికి కిరణ్కి ఉక్రోషం వచ్చి ఏం అక్కర్లేదు, ఆ మేడంతో నేనే మాట్లాడుకుంటానండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు కూడా రిషికతో రేపు ఎలా అయినా మాట్లాడాలి అని మనసులో గట్టిగా అనుకుంటాడు. ఏంటి కుమార్, ఏం ఆలోచించుకున్నావు? డిగ్రీ కంప్లీట్ చేస్తావా ఇక్కడే ఉండి, లేదంటే నాకు ఓకే చెప్పేశాక మాకు తెలియకుండా ఇండియా వచ్చే ప్లాన్లు వేసుకుంటున్నావా అని అడుగుతాడు గోపీనాథ్. లేదు, చదువుతాను, 2 ఏళ్ళు ఇక్కడే ఉంటాను, కానీ 2 ఏళ్లకు మించి ఒక్కరోజు కూడా ఎక్కువ ఉండను, ముందే చెప్తున్నా అంటాడు కుమార్. అలాగేలే లలిత, బయలుదేరు, ఫ్లైట్కి టైం అయింది అని ఏదో ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు గోపీనాథ్. అమ్మా, పూర్ణమికి నేను వచ్చే వరకు పెళ్లి జరగనివ్వనని నాకు మాటిచ్చావు, గుర్తుపెట్టుకో అంటాడు కుమార్. లలిత అలాగే, కానీ వచ్చాక కూడా నిజంగా నీ మనసులో ఆ అమ్మాయే ఉండి ఆ అమ్మాయి కూడా నిన్ను ఇష్టపడితేనే నేను మీ నాన్నతో మాట్లాడతాను, అంతే. సరే, జాగ్రత్తగా ఉండు, ఫోన్ చేస్తూ ఉండు, ఎక్కువగా తాక్కవు అని చెప్పి వెళ్ళిపోతుంది లలిత. కుమార్ ఇష్టం లేకపోయినా కోపంగా బుక్స్ చూస్తూ ఉండిపోతాడు. కిరణ్, విజయ్ వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికే పూరి, విశాల కూడా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. మధు పూరిని చూసి కూడా తనతో ఏమీ మాట్లాడకుండా కామ్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మధు పూరిని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయేసరికి పూరి బాధపడుతుంది. కానీ మళ్ళీ తనకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి విశాలతో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మధు రిషికతో మాట్లాడాలని కాలేజీకి వెళ్తాడు. రిషిక కోసం లెక్చరర్స్ అందరూ ఉండే రూమ్కి వెళ్ళేసరికి అక్కడ ఉండదు. వేరే మేడం రిషిక లైబ్రరీకి వెళ్ళినట్లు ఉందని చెప్తారు. మధు కూడా లైబ్రరీకి వెళ్తాడు. కానీ రిషిక అక్కడ కూడా ఉండదు. మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు. పూరి క్లాస్మేట్ నవ్య వచ్చి, మధు, నిన్ను పూరి ఆ రూమ్లోకి ఎందుకో రమ్మంటుంది
అంటుంది. ఇప్పుడా? సర్లే థ్యాంక్స్ అని ఆ రూమ్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే బయట నుంచి ఎవరో లాక్ చేసేస్తారు. మధు సడన్గా లాక్ చేసేసరికి షాక్ అయ్యి ఎవరు అంటూ డోర్ నాక్ చేస్తాడు. లోపల నుంచి విశాల పూరి కూడా వచ్చి బావా నువ్వు రమ్మన్నావని నవ్యే చెప్పింది, మరి నువ్వేంటి లేటుగా వచ్చావు అని అంటారు ఇద్దరు. ఈలోపు స్టూడెంట్స్, ప్రిన్సిపల్ గారు, మిగతా లెక్చరర్స్ అందరూ వచ్చేస్తారు. బయట గొడవగా ఉంటుంది. విశాల పూరి మీరు ఆ ర్యాక్కి వెనక్కి వెళ్ళి దాక్కోండి, ఎవరో మనల్ని ఇరికించినట్లున్నారు అంటాడు మధు. విశాల పూరి వెంటనే దాక్కుంటారు. ఈలోపే ఎవరో డోర్ ఓపెన్ చేస్తారు. ఆల్మోస్ట్ కాలేజ్ అంతా అక్కడే ఉంటుంది. ప్రిన్సిపాల్ మధు నువ్వా, ఏం జరుగుతోంది ఇక్కడ అని కోపంగా అడుగుతారు. ప్రిన్సిపాల్ని చూడగానే మధుకి అర్థమైపోతుంది ఇదంతా వసు ప్లాన్నే అని. సార్ అది ఎవరో కావాలని ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారు సార్, అర్థం చేసుకోండి ప్లీజ్ అంటాడు. పూర్ణిమ బయటికి రా అని ప్రిన్సిపాల్ అనగానే వసు వెనక గుంపులోంచి ముందుకు వచ్చి పూరి ఫేస్ చూడడానికి ఎక్సైట్ అవుతూ ఉంటుంది. రిషిక వసుని గమనిస్తూనే ఉంటుంది. తనకి ఇంకా అర్థమైపోతుంది ఇదంతా తన చెల్లి ప్లాన్నే అని. కానీ వసుకి తెలియని విషయం ఏంటంటే పూరితో పాటు అక్కడ విశాల కూడా ఉంది. తను కూడా బయటికి వచ్చేసరికి అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ముఖ్యంగా వసుమతి. అబ్బా ఇది కూడా వచ్చిందా, చా చూడలేదే, లేదంటే దీన్ని ఎలాగో ఒకలాగా ఆపేసేదాన్ని, అప్పుడు స్టోరీ సూపర్గా ఉండేది అని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది. మీకు ఇదివరకే చెప్పాను జాగ్రత్తగా ఉండండి అని, ఇంత కేర్లెస్ అయితే ఎలా మధు అంటారు ప్రిన్సిపాల్. అదేంటి సార్ అలా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి అంటారు ఇంకో ఇద్దరు ప్రొఫెసర్లు. వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు. ఇంతకుముందు కూడా ఎవరో కావాలని వీళ్ళ ఫొటోస్ నోటీస్ బోర్డులో పెట్టి అల్లరి చేయాలని చూశారు. అప్పుడే వీళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడాను. అవును నువ్వు ఎవరు అంటారు ప్రిన్సిపాల్ విశాల్ను ఉద్దేశించి. తను మా చెల్లెలే సార్, మా ఫ్యామిలీనే అంటుంది పూరి కొంచెం టెన్షన్ పడుతూనే. వసుకి అదంతా చూస్తుంటే పిచ్చి పట్టినట్లు అవుతుంది. తను ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతోంది. మీ ఫ్యామిలీ అయితే ఇంట్లో మాట్లాడుకోండి, ఇప్పుడు మాత్రం బీ కేర్ఫుల్ అని ప్రిన్సిపాల్ గారు వార్నింగ్ ఇచ్చి, అవును అసలు ఈ విషయం అందరికీ చెప్పింది ఎవరు అని సీరియస్గా అడుగుతారు. అంతే వసు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. చేతులు చల్లగా అయిపోయి దేవుడా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. రిషిక వసు వెనక్కి వెళ్ళి నించుని ఏంటి వెళ్ళిపోతున్నావు, ప్రిన్సిపల్ గారు నీ గురించే అడుగుతున్నారు, పద ముందుకి అంటూ ముందుకు తోస్తుంది. రిషిక వసునే అదంతా చేసిందని అందరికీ చెప్పేస్తుందా? అసలు మధు రిషికని కలవాలని ఎందుకు అనుకుంటున్నాడు? మధు పూరిని ఆ ఆలోచనల నుంచి మార్చగలడా? నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. మీకు ఈ కథ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.